అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే నా క్యాటలాగ్ శారీ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను. సో ఈ శారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్. నా పెళ్ళప్పుడు కొనుక్కున్న శారీస్ 10 శారీస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క మోడల్లో కొనుక్కున్నాను నేనైతే. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ శారీ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ ఏం చూపించాను, రెడ్తో స్టార్ట్ చేద్దాము. బికాజ్ రెడ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ కదా, నా ఫేవరెట్ కలర్ కూడా. సో ఈ శారీ వచ్చేసి ఎలా వస్తుందంటే ఇదిగోండి. సో చాలా బాగుంటుంది శారీ. సో నాకు ఎంతో ఇష్టమైన కలర్ అనమాట ఈ కాంబినేషన్ కూడా, రెడ్ అండ్ గ్రీన్. అండ్ ఈ ఫ్లవర్స్ చూసారా, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ తో చేశారనమాట ఈ చీర. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. సో నేను మీకైతే విప్పి చూపించేస్తాను. సో ఇది శారీ. సో శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది కలర్, అలాగే చాలా బ్రైట్ కలర్ అనమాట. అండ్ బార్డర్ చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఇచ్చాడు. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బార్డర్. అండ్ మనకి పళ్ళు కూడా అలాగే వస్తుంది. బార్డర్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది. నేను ఇమేజెస్ కూడా పక్కన అయితే మీకు యాడ్ చేసి అయితే చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట చీర. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చాడు రెడ్. నేను దానిపైన అయితే ఇట్లా వర్క్ చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నార్మల్ క్రేప్ శారీ. ఈ శారీ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ అరౌండ్ 2500 పడిందండి ఆ శారీ, రెడ్ శారీ. ఇది వచ్చేసి నేను భీమవరంలో కొనుక్కున్నాను అనమాట. అది ఫస్ట్ శారీ. దెన్ ఎల్లో. ఈ శారీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే, నన్ను పెళ్లి కూతురు చేసినప్పుడు ఈ శారీ కట్టుకున్నాను అనమాట. వన్ ఆఫ్ ద ఎల్లో, అంటే ఎల్లోలో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా. సో దిస్ ఈస్ ద బ్రైటెస్ట్ షేడ్ అనమాట, మన మస్టర్డ్ కలర్ అంటారు కదా. సో దీనికి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాడు. సో బ్లౌజ్ లాస్ట్ లో చూపిస్తాను. సో ఇదనమాట శారీ అయితే ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి పళ్ళు. సో ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో. ఇది వీటిని ఏదో అంటారండి, జర్దోజీ వర్క్, జర్దోజీ అని అంటారు, నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. సో వర్క్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంటుంది చూడండి. సో బార్డర్ కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారనమాట. ఇవన్నీ అక్కడక్కడ ఫ్లవర్స్ బుట్టి బుట్టివి. ఇది బిగ్ ఫ్లవర్. ఇది వచ్చేసి మనకి పగటి చెంగు వస్తుంది కదా కింద, అదనమాట. ఇది శారీ అంతా కూడా ఇలా వస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్స్. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ. నాకు ఎంతో ఇష్టమైన శారీ అంటే, నేను మీకు పిక్చర్ కూడా పక్కన ఇచ్చేస్తున్నాను చూసేయండి. దీనికి వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. సో గ్రీన్ అనమాట, డార్క్ కి నేను రెండు కూడా డార్క్ కలర్సే, బట్ రెడ్ కానీ గ్రీన్ కానీ వస్తే ఎల్లో శారీ అదిరిపోతుంది అనమాట అది. సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చినాయి. మీకు పింక్ శారీ చూపిస్తాను. సో ఆ శారీ వచ్చేసి నేను విజయవాడ కళామందిర్ అంటారు కదా, దాంట్లో తీసుకున్నాను. నాకు ఒక 1800 పడింది ఆ శారీ. ఇది కూడా క్యాటలాగ్ తీసే. అండ్ దెన్ వచ్చేసి పింక్, అమ్మాయిలకి ఎంతో ఫేవరెట్ కలర్ అయిన పింక్ శారీ. సో మీకు ఐడియా ఉందో లేదో, మనకి అప్పుడు ఎక్కువ 10 years బ్యాక్ మనకి ఎక్కువ కళామందిర్, కళానికేతన్, కళాంజలి, ఇవి షాప్స్ ఎక్కువ ఉండే అనమాట. నా శారీస్ అన్ని కూడా నేను అక్కడే తీసుకున్నాను. మాక్సిమం నా మ్యారేజ్ టైంలో కొనుక్కున్న శారీస్ అన్ని. సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పింక్ దాని మీద గోల్డ్ జెరీ వచ్చింది. గోల్డ్ జెరీతో ఫ్లవర్స్, పింక్ మనకి పింక్ దాంతో పింక్ థ్రెడ్ తో కూడా వచ్చింది అనమాట. ఇదంతా థ్రెడ్ వర్క్. అండ్ బార్డర్ చూస్తే అసలు మామూలుగా ఉండదు బార్డర్. సో ఇదన్నమాట బార్డర్. బాగుంది కదా, చాలా బాగుంటుంది బార్డర్ కూడా. సో శారీ అంతా ఇలాగే వస్తుంది, ఇదే కలర్, ఇదే బార్డర్. సో ఈ శారీ కూడా చాలా సాఫ్ట్ క్రేప్ అనమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి నార్మల్ దాని సెల్ఫ్ ఇచ్చారనమాట. సో ఇలాగా హ్యాండ్స్ వచ్చినాయి. పింక్ శారీ, నా పింక్ శారీ. ఇది వచ్చేసి ఇది కూడా క్యాటలాగ్ శారీయే, నేను కళామందిర్లో కొనుక్కున్నాను. ఇది నాకు అరౌండ్ 2500 పడిందండి ఈ శారీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఈ శారీ గురించి చెప్పాలి.
ఇది వచ్చేసి నాకు పెళ్లి అవ్వక ముందు అనమాట. ఇది అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ లో కొనుక్కున్నాను, క్యాటలాగ్ పీస్ అనమాట ఇది కూడా. నా పెళ్లి అవ్వక ముందు మా ఆయన నాకు గిఫ్ట్ చేసిన శారీ అనమాట. ఈ శారీ కూడా చాలా స్పెషల్. బ్రాసో అంటారు కదా క్లాత్, సో సేమ్ అదే టైప్ లో క్లాత్ వస్తుంది మనకి. సో అక్కడక్కడ ఇలా బ్లాక్ కలర్ లో వర్క్ ఇచ్చారనమాట. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. చాలా బాగుంటుంది శారీ. కట్టుకుంటే అయితే అసలు ఇంకా చెప్పుకోకలేదు అనమాట, జారిపోతూ ఉంటుంది అనమాట. ఫాలింగ్ సిల్క్ అంటారు కదా ఆ టైప్ లో మనకి బ్లాక్ బార్డర్ వచ్చింది ఇలాగా. అండ్ శారీ అంతా ఇలా వస్తుంది. వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ శారీ అనే చెప్తాను నేనైతే. అండ్ దాంట్లో నాకెందుకు స్పెషల్ అంటే మా ఆయన కొన్న ఫస్ట్ శారీ, మా మ్యారేజ్ అవ్వక ముందు కొన్న శారీ ఇది. సో అందువల్ల చాలా స్పెషల్. సో ఇది బ్రాసో అని చెప్పాను కదా. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. సో ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్. సో ఏంటో నాకు తెలీదు, దీని క్లాత్ ఇలా అనుకుంటా మేబీ. సో ఇట్లా వచ్చింది బ్లౌజ్. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నాకు ఆల్మోస్ట్ 3000 పడింది శారీ. సో అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను అనమాట ఈ శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్తాం. సో ఇవన్నీ కూడా నా పెళ్ళికి కొనుక్కున్న చీరలే అండి. సో ఈ చూపించిన 10 శారీస్ కూడా నా మ్యారేజ్ ఆల్మోస్ట్ 10 years అవుతుంది. సో 10 years ముందు కూడా నా దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ అయితే ఉన్నాయి. అది నిజంగా దేవుడు ఇదో లేదంటే మా ఇంట్లో వాళ్ళు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ శారీ, పీచ్ గ్రీనా, దీన్ని ఏ గ్రీన్ అంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో శారీ అయితే ఇలా ఉంటుంది. బాగుంది కదా. కలర్ అయితే నాకు బాగా నచ్చింది, బికాస్ దిస్ ఇస్ ద రేర్ కలర్. ఈ కలర్ అసలు మనకి బయట చాలా తక్కువ దొరుకుతుంది. దొరికినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ పౌచ్ చెంగు చూపిస్తాను చూడండి. ఇది పౌచ్ చెంగు. అండ్ దీనికి బార్డర్లో చూడండి ఎంత వర్క్, ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో. సో ఇది ఏదైతే ఏమంటారు దీన్ని, బార్డర్స్ అనమాట. బార్డర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంటుంది శారీ, కట్టుకుంటే అద్దరిపోతుంది. అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్ కూడా చూడండి వర్క్ కానీ, హ్యాండ్కి లేస్ వర్క్. అండ్ బ్యాక్ సైడ్ నేను ఇలా పెట్టించుకున్నాను. నా శారీస్ అన్నీ కూడా అప్పుడు నేను డిఫరెంట్గా కొంచెం ఉండేలాగా ఇలా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ ఇది వచ్చేసి బాగుంది కదా. సో ఇది అయితే నాకు ఎందుకో మీకు కాంట్రాస్ట్ కదా వేసుకొని చూపించాలనిపిస్తుంది, అందుకని వేసేసాను అనమాట. సో ఇది ఇలా వస్తుంది, ఎక్సలెంట్గా ఉంది కదా. సో అది ఈ శారీ స్టోరీ. ఇది కూడా నేను కళానికేతన్లో కొన్నాను. సో నేను 2 గ్రీన్ శారీస్ కొన్నాను. సో 2 వచ్చేసి నేను కళానికేతన్లోనే కొన్నాను. ఒకటి ఇది నాకు 2000 పడింది, ఇంకొకటి 3000 పడింది. ఇప్పుడు ఇది చూసాం కదా ఈ గ్రీన్. నెక్స్ట్ లాస్ట్లో ఇంకో గ్రీన్ చూపిస్తాను. సో నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్. అన్ని డార్క్ కలర్స్ ఉండి లైట్ కలర్ లేకపోతే ఎలా చెప్పండి. సో క్రీమ్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ కదా. నాకు మెయిన్గా ఈ శారీలో నచ్చింది ఏంటంటే బ్లౌజ్. ఆహా, అసలు ఈ బ్లౌజ్ ముందు బ్లౌజ్ చూపించేస్తాను, నాకు ఆరాటం ఆగట్లేదు. సో ఇదన్నమాట బ్లౌజ్. బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చాడు, ఎంత బాగుందో చూడండి బ్లౌజ్. ఈ వర్క్ చూడండి హ్యాండ్కి, అండ్ అలాగే నెక్. సో అదనమాట. ఈ బ్లౌజ్ కలర్ వచ్చేసి నాకు బాగా నచ్చింది. సో అందువల్ల నేను ఆ బ్లౌజ్ కోసం శారీ కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇదంతా శారీ ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద శారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ శారీలో కూడా బేసిక్గా ఏదైతే ఈ బార్డర్ వచ్చిందో మనం చూసుకుంటున్నాం కదా, బార్డర్ ఏదైతే ఈ బార్డర్ వచ్చిందో ఈ బార్డర్కే మనము ఇది వస్తుంది అనమాట. ఈ హ్యాండ్కి వచ్చే బార్డర్ వచ్చింది. చాలా బాగుంటుంది ఈ చీర కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ అనే చెప్పాలి నా దగ్గర ఉన్నాయి. లైట్ కలర్ అయినా కానీ కట్టుకుంటే క్లాస్ ఏదైతే ఉంటుందో క్లాసీ లుక్ అది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనం 6 శారీస్ కంప్లీట్ చేసాము, ఇంకా 4 శారీస్ ఉన్నాయి. సో దీని గురించి అయితే చెప్పేస్తాను. ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ అన్నిట్లోకి పర్పుల్ కలర్ ఎక్కడ కనిపించలేదు కదా. సో ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి, అస్సలు చాలా రేర్, బయట మనకు అస్సలు దొరకదు. సో బ్లౌజ్ అయితే చూపిస్తాను నెక్స్ట్.
పెద్ద స్టోరీ ఉంది. ఇది ఇప్పటికొచ్చి కట్టుకోలేదండి, కొని 10 years అవుతుంది. 10 years లో నేను ఇప్పటికొచ్చి శారీ కట్టుకోలేదంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? నిజంగా కొత్త శారీ ఇప్పటికి. ఇది అసలు బ్లౌజ్ అయితే ఈ ఇయర్ కుట్టించాను. దీనికి ఏమైందంటే మా మదర్, సో నాకు ఈ శారీ బాగా నచ్చింది, ఎందుకంటే ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఇదిగో చూడండి, సో ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. మన కుర్చీలంతానేమో ఈ చెక్స్ వస్తాయి, పౌచింగ్ మాత్రం ఇది వస్తుంది డార్క్ కలర్ అన్నమాట. అయితే నాకు నచ్చి నేను తీసుకున్నాను. బట్ మా మమ్మీ ఏంటంటే బేసిక్గా ఇక్కడ బార్డర్ లో బ్లాక్ కలర్ వచ్చింది చూడండి. సో ఏదైతే ఈ బ్లాక్ బార్డర్ వచ్చిందో మా మమ్మీ అందుకని మనం కొంచెం బ్లాక్ మంచిది కాదు అనుకుంటాం కదా, సో అందువల్ల మా మమ్మీ దీన్ని ఇప్పుడు కాదు పెళ్లి తర్వాత కుట్టించుకుంది కానీ అని చెప్పింది. సరే అని చెప్పేసి అలా 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 అనుకుని ఆల్మోస్ట్ 10 years అయిపోయింది శారీ కుట్టించకనమాట. ఈ ఇయర్ ఎందుకో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే శారీ కనిపించింది. కొంతసేపు అయితే బాధపడ్డాను, బాధ ఉంటుంది కదా, ఎంతో ఇష్టపడి కొనుక్కున్న శారీ అసలు కట్టుకోలేదని. సో ఫైనల్ గా అయితే తీసుకొచ్చి వెంటనే బ్లౌజ్ అయితే ఇంకా లేట్ చేయకుండా కుట్టించేసాను అనమాట. సో ఇది వచ్చేసి పౌచింగ్ కాదు, కుర్చీలు వస్తాయి అనమాట ఈ చెక్స్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి పౌచింగ్ వస్తుంది మనకి. సో దిస్ ఇస్ ద పౌచింగ్. నాకు మెయిన్ బార్డర్స్ బాగా నచ్చినాయి అండి, బార్డర్స్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చాడు. సో నేను మీకైతే వేసుకొని చూపించేస్తాను. నాకున్న శారీస్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ అనమాట. ఇంకా వేసుకోలేదు, చూస్తున్నాను, ఏదన్నా మంచి సిచ్యువేషన్ వస్తే చూసి వెంటనే ఈ శారీ అయితే కట్టేసుకుంటాను. సో అదనమాట ఈ శారీ. దీనికి బ్లౌజ్ చూసారా, వావ్ ఎంత బాగా ఇచ్చాడంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట. లైట్ ఏదైతే మన కుర్చీలకు వస్తుంది కదా చెక్స్, బ్లాక్ క్రీమ్ అండ్ బ్లాక్ చెక్స్, అదే బ్లౌజ్. సో నేను వచ్చేసి ఇట్లా బుట్ట హ్యాండ్ పెట్టి ఇలా కుట్టించుకున్నాను అనమాట, ఇట్లా హ్యాండ్స్ పెట్టుకుని. ఇది తొందరగా కట్టుకోవాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. ఏదో ఒక ఫంక్షన్ కానీ పెళ్లి కానీ పేరెంటం కానీ ఉండాలి, ఉంటే కనుక కట్టేసుకుంటాను అనమాట. సో అది నా పర్పుల్ కలర్ శారీ. ఈ శారీ వచ్చేసి నేను కళానికేతన్, మీకు ఐడియా ఉందో లేదో, కళానికేతన్ అని ఇంతకుముందు మనకి ఫేమస్ షాప్ ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా తక్కువ, డిమాండ్ చాలా తక్కువ ఉంది, బట్ అప్పట్లో చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న షాప్. సో ఆ షాప్ లో అయితే నేను ఇది తీసుకున్నాను. నాకు 25 పడింది. ఇది శారీ వచ్చేసి క్యాటలాగ్ శారీ. నేను చూపించే అన్ని కూడా క్యాటలాగ్ శారీసే, ఏ నార్మల్ శారీస్ కాదు. ఒకవేళ మీకు కావాలంటే మీరు డిజైన్ సపరేట్ గా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నేయించుకొని చేయించుకోవాలి, అంతే తప్ప ఇప్పుడైతే ఎక్కడా దొరకట్లేదు. సో అదనమాట. నెక్స్ట్ ఈ శారీ చూపిస్తాను. నాకున్న క్యాటలాగ్ శారీస్ లో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ శారీ అనమాట ఇది. ఎందుకంటారా? ఎందుకంటే దిస్ ఇస్ ద జార్జెట్ శారీ. ఎంత బాగుంటుందంటే అసలు ఇంకా ఈ శారీ నిజంగా మనం శారీ కట్టుకున్నామా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి, అంత బాగుంటుంది. అంటే అంత స్మూత్ గా ఉంటుంది అనమాట క్లాత్. సో చూసారు కదా, 3-in-1 కలర్ కాంబినేషన్. ఇది ఎల్లో, పింక్ అండ్ ఆరెంజ్. ఆరెంజ్ ఎక్కడ వచ్చింది అనుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ అంతా ఇలా వస్తుంది. బాగుంది కదా, చాలా బాగుంటుంది శారీ. నాకు మీరు నమ్మరు, నాకు ఈ శారీ అక్షరాల 7,000 పడింది. 7,000 అప్పట్లో 7,000 పడింది. ఇది వచ్చేసి పౌచింగ్ అనమాట, ఇలా వస్తుంది పౌచింగ్. సో కంప్లీట్ గా. అండ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో దీంట్లో ఎల్లో, పింక్, రెడ్, ఆరెంజ్ ఇట్లాగా మనకి ఏదైతే ఆ కలర్స్ ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి. సో బ్యూటిఫుల్ శారీ, బ్యూటిఫుల్. నాకు ఎంతో ఇష్టం. ఆబ్వియస్లీ అంతే కదా, సో 7,000 డబ్బులు పెడుతున్నప్పుడు ఇలాంటి శారీస్ దొరుకుతాయి అనమాట. సో ఈ బ్లౌజ్కి అయితే నేను వర్క్ చేయించాను, ఎందుకంటే కాస్ట్లీ శారీ కాబట్టి. అప్పట్లో చేయించిన వర్కే 10 years బ్యాక్ అనమాట. సో వర్క్ కూడా చాలా బాగా చేశారు, స్టోన్ వర్క్ అనమాట. సో ఇదిగోండి. ఇది స్టోరీ అనమాట. ఇది వచ్చేసి నేను కళానికేతన్, ఇది కూడా అప్పట్లో చాలా ఫేమస్ షాప్. సో ఇప్పుడు అసలు ఇవి ఉన్నాయో లేవో కూడా తెలియదు. 3K శారీ షాప్స్ అని అనేవాళ్ళు అనమాట. నా శారీ కలెక్షన్స్ మొత్తం నేను కళామందిర్, కళానికేతన్, కళాంజలి, సో ఆల్మోస్ట్ వాటిలోనే తీసుకున్నాను. సో ఇదనమాట ఈ జార్జెట్ శారీ.
సో చాలా అంటే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండ్ కాస్ట్లీయెస్ట్ శారీ. దెన్ 2 గ్రీన్స్ అయితే మిగిలి, ఒకటి లైట్ గ్రీన్, ఒకటి డార్క్ గ్రీన్. ఫస్ట్ అయితే డార్క్ చూపించేస్తాను. నేను ఇందాక చెప్పాను కదా, ఒక గ్రీన్ కలర్ కి బ్లూ కాంబినేషన్ లో ఒక శారీ చూపించాను కదా, అది ఇది ఒకే చోట కొనుక్కున్నాం అనమాట. అప్పుడు ఏమైందంటే నాకు చాలా శారీస్ తీసుకోమని చెప్పారు అత్తయ్య, ఆల్మోస్ట్ ఒక 20 to 30 శారీస్ మ్యారేజ్ కదా అని. సో తీసుకునే శారీస్ అన్ని కూడా మళ్ళీ కలర్స్ సేమ్ అవ్వకూడదు, మళ్ళీ ప్యాటర్న్ సేమ్ అవ్వకూడదు, అలాగే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ కూడా సేమ్ గా ఉండకూడదు. మనం ఒకే బడ్జెట్ లో తీసుకోలేము కదా, కొన్ని 1000 రూపాయలు, కొన్ని 2000, కొన్ని అలాగా 5000, కొన్ని 10,000 అలా తీసుకున్నాను నేనైతే. సో ఇందాక చూపించిన ఆ గ్రీన్ శారీతో ఇది తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ. ఎంత బాగుంటుందో ఈ శారీ అయితే, కట్టుకుంటే మీకు చూస్తే అర్థమవుతుంది కదా వీడియోలో. ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట. ఈ కాంబినేషన్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. బేసిక్ గా ప్యారెట్ గ్రీన్ కి రెడ్, బ్యూటిఫుల్ రెడ్, బ్యూటిఫుల్. ఇది రెడ్ కూడా అనలేము, టొమాటో కలర్ అనుకుంటా. టొమాటో ఉంటుంది కదా, సేమ్ ఆ కలర్ లో. అండ్ ఈ బ్లౌజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మీకు శారీ చూపించేస్తాను నేను. నాకు ఇది చూస్తేనే నాకు, సో ఇదనమాట. ఇది వచ్చేసి పౌచింగ్ వస్తుందండి. సో నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ బార్డర్, ఇది వచ్చేసి పౌచింగ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది. బార్డర్ చూసారా ఎంత క్యూట్ గా ఉందో. ఇది ఓన్లీ దీంట్లో రెడ్ అండ్ గ్రీన్ అంతే, ఇంకేం లేదు. ఇస్తాను. సో ఈ బ్లౌజ్ కి వర్క్ దీంట్లోనే వచ్చిందండి. సో ఇలా వచ్చింది అనమాట. సో ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి, గోల్డ్, ఈ రెడ్ మీద గోల్డ్ కలర్. అండ్ బార్డర్ సేమ్ మనకి ఏదైతే శారీకి వచ్చిందో బార్డర్, సో అదే దాని మీద బార్డర్ అనమాట. బాగుంది కదా. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇది చాలా మంది దగ్గర ఉంటుంది అఫ్ కోర్స్ ఈ కలర్ కాంబినేషన్ అనేది, బట్ ఎవర్ గ్రీన్, దీన్ని ఇంకా మనం ఏమి మార్చేది ఉండదు అనమాట. సో అదనమాట ఈ శారీ నాకు 3,500 పడిందండి. 3,500 అంటే కాస్ట్ ఎక్కువే పెట్టాను, కానీ నచ్చింది. సో కొనేసాను. అప్పుడైతే కొన్నాను, తర్వాత చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే చాలా తక్కువ కట్టుకుంటాను నేను శారీస్. సో ఇప్పుడు నేను చూపించిన ఈ శారీస్ అన్ని కూడా మనం ఇంట్లో కట్టుకోలేము. నేను ఇంట్లో కట్టుకొని గిన్నెలు కడిగి బట్టలు ఉతికి అవన్నీ చేస్తే ఆ చీరలు పోతాయి. వాటికి మొత్తం దుమ్ము ధూళి మట్టి అన్ని అంటుకుపోతాయి అనమాట. సో ఏం చేస్తాను చెప్పండి. అందుకే నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. శారీస్ కొనుక్కునేటప్పుడు చాలా ఆలోచించి ఎంత రేంజ్ లో కొనాలి, ఏ కలర్స్ తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలనేది ఆలోచించుకొని అయితే కొనుక్కోండి. సో నెక్స్ట్ శారీ అనమాట. ఇది లాస్ట్ శారీ మన వీడియోలో. వన్ ఆఫ్ ది ఏమని చెప్పాలి, దీన్ని ఎట్లా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు. సో ఈ శారీ కూడా అంత బాగుంటుంది అనమాట. క్రేజియస్ట్ శారీ అనేది చెప్తాను నేనైతే. ఎందుకు అంటే ఈ శారీ బేసిక్ గా పెయింటింగ్ శారీ అనమాట. సో ఇలాంటి శారీ ఒకటి తీసుకొని, ఇప్పుడు మీరు చూస్తే ఇది ఇలా అంటనమాట, ఇలా ప్లెయిన్ శారీ. ఈ ప్లెయిన్ శారీ తీసుకొని దీని మీద పెయింట్ వేయించుకున్నాం అనమాట. ఇదంతా పెయింట్. మీరు ఏదైతే చూస్తున్నారో ఆ కృష్ణుడిది ఆ ఫ్లూట్ ఉంది కదా, ఫ్లూట్ ఉన్నది, నెమలి పింఛం, ఇవన్నీ కూడా పెయింట్. కింద బార్డర్ కూడా చూడండి, బాగుంది కదా. సో బార్డర్ కూడా చాలా క్యూట్ గా వచ్చింది. సో దీంట్లో హైలైట్ ఏంటంటే పవిట్ చెంగు. అసలు నేనైతే ఇప్పటికి వచ్చి ఇలాంటి చీర చూడలేదండి. సో నేను వేసుకొని చూపించేస్తాను మీకు. సో పవిట్ చెంగు అయితే హైలైట్ అంటే హైలైట్ చూపిస్తాను. సో ఇదనమాట, చీర అంతా ఇలా వస్తుంది, ఇలా నెమలి పింఛం వచ్చి ఫ్లూట్ వస్తుంది. అండ్ మీకు పవిట్ చెంగు చూపిస్తాను కదా, ఇది చూసారా ఎంత బాగుందో కదా. వావ్, సూపర్. ఎంత బాగా, నిజంగా పెయింటింగ్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ హ్యాండ్స్ లో నిజంగా దేవుడు ఏదో పవర్ పెడతాడండి. నిజంగా అసలు ఇలాంటి పెయింటింగ్ ఎవరన్నా వేస్తారా అంటే చాలా మంది వేయించుకుంటారు, కానీ ఎక్కడ ఇంత కూడా షేక్ అవ్వకుండా అమ్మాయి ఫేస్ కానీ వీళ్ళందరూ ఇగోండి కృష్ణుడు గోపికలు అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి హౌస్, ట్రీస్, ఫెన్సింగ్, అలాగే అన్నీ ఉన్నాయి A to Z. మీరు చూసుకుంటే బర్డ్స్, ఫ్లవర్స్, ట్రీస్, A to Z. ఇంక దీంట్లో లేదంటే ఏం లేదు. నాకు మెయిన్గా వీళ్ళ ఫేసెస్, కృష్ణుడి ఫేస్ కానీ గోపికల ఫేస్ కానీ చాలా బాగా చేశారు, చాలా బాగా పెయింటింగ్ చేశారు. సో ఇది పెయింటెడ్ శారీ.
ఇది వచ్చేసి నాకు చాలా తక్కువ పడింది. నాకు మా అత్తయ్య కొనిపెట్టారు అనమాట ఈ శారీ. 2000 పడింది నాకు ఈ శారీ. ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో తీసుకొస్తే వాళ్ళ దగ్గర మా అత్తయ్యకి నచ్చి నా కోసం అని తీసుకున్నారు. అండ్ దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నార్సింగ్ లో తీసుకున్నాను. బ్లౌజ్ తీసుకోలేదు, క్లాత్ తీసుకున్నాను. నాకు మీటర్ ఆల్మోస్ట్ 600 పడింది దీన్ని మీటర్. ఎందుకు అంటే సో ఇదంతా కూడా వన్ ఆఫ్ ద చెమ్కీలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిలతో థ్రెడ్ వర్క్ అనమాట. ఇదంతా కూడా మీరు చూసేది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ మొత్తం కూడా. ఈ బ్లౌజ్ అంతా కూడా ఇలా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో మీకు దీంట్లో తెలుస్తుందో లేదో, ఇది బయట చూస్తే తెలుస్తుంది, చాలా మెరుస్తూ ఉంటుంది అనమాట. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో ఇది వచ్చేసి నేను బోట్ నెక్ పెట్టి ఇట్లాగా బ్యాక్ ఓపెన్ పెట్టించుకొని ఇలా కుట్టించుకున్నాను. నాకు ఇది మీటరే 600-700 పడిందండి ఆల్మోస్ట్ ఈ బ్లౌజ్ పీస్. కానీ నాకేంటంటే బేసిక్గా దీనికి మ్యాచ్ అయ్యే విధంగా మల్టీ కలర్స్లో ఉండాలి అనేది నా ఫీలింగ్. సో అందువల్ల నాకు శారీకి ప్లస్ వీటన్నిటికీ కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా మల్టీ కలర్స్లో అయితే నేను బ్లౌజ్ తీసుకున్నాను. సో అదండి. సో అది శారీస్ అయితే అన్ని ఫినిష్ అయిపోయినాయి. సో నేను ఆల్మోస్ట్ మీకైతే 10 శారీస్ చూపించాను ఈ వీడియోలో. ఇవన్నీ కూడా క్యాటలాగ్ శారీసే. అన్ని కూడా ఆల్మోస్ట్ నాకు 1500 to 3000 మధ్యలో పడినాయి అన్ని. ఒకటి మాత్రం నేను చూపించాను కదా జార్జెట్ శారీ, సో అది ఒకటి మాత్రం 7000 పడింది. మిగతా అన్ని కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ మన క్యాటలాగ్ అంటే అప్పట్లో, ఇప్పుడేమో నాకు తెలియదండి. ఇప్పుడు అసలు నేను చీరలే కొనుక్కోవడం మానేశాను. బికాజ్ నేను చేసిన మిస్టేక్ నేను రియలైజ్ అయ్యాను కాబట్టి ఆ ఉన్న చీరలనే కట్టుకోలేక ఇదవుతున్నాను. సో అదనమాట శారీ కలెక్షన్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా దగ్గర ఉన్న శారీస్ మీకు చూపించినందుకు. సో మీకు ఎలా అనిపించింది, మీకు ఏ శారీ అయితే నచ్చింది, సో మీరు కామెంట్ అయితే చేసేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా నా దగ్గర ఉన్న పట్టు శారీస్ చాలా ఉన్నాయి, ఫ్యాన్సీ శారీస్ అవన్నీ కూడా చూపిస్తాను. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.